ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది సామెతల గ్రంథము 21వ అధ్యాయము 29వ లేఖనాన్ని మనం చదువుకుందాం. యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కబరుచుకును. దేవుడు ప్రతి విషయమును కూడా మనతో స్పష్టంగా, అస్పష్టత లేకుండా మాట్లాడగలిగిన వాడు ఒకే ఒక దేవుడు తప్ప వేరొకరు లేరు. అవును, ప్రభులు వారు అంటున్నారు, యథార్థవంతులు ఈ లోకములో తన యొక్క ప్రవర్తనను లోకానికి మాదిరిగా కాకుండా దేవునికి మాదిరికరమైనటువంటి అలవాట్లను అయితేనేమి, మరి ప్రవర్తనను అయితేనేమి, వారి యొక్క జీవిత విధానంలో ప్రతి విషయంలో కూడా మరి చక్కబరుచుకొని దేవునికి మాదిరికరంగా నడుచుకోగలిగిన వారు వీరు యథార్థవంతులు. ఇట్టివారు మరి దేవునిలో తన యొక్క ప్రవర్తనను చక్కబరుచుకుంటారు. అంతేకాదంట, కుటుంబములు వారి యొక్క బిడ్డల ప్రవర్తనను కూడా చక్కబరచగలిగిన వారు వీరు. ఇట్టి వారిలో మనం ఉన్నామా లేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని దేవుడు ఈ ఉదయకాల సమయంలో అందరితో మాట్లాడుతున్నాడు. మనం ఎలా ఉంటున్నాం? మన బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు? మన కుటుంబంలో ఏ రీతిగా ఉన్నాయి? మొదట మనము యథార్థవంతులుగా ఉండాలి. అట్టి యథార్థవంతులమైన మనము మన బిడ్డలను మనం కూడా చక్కబరుచుకోగలము. అలా లేని నాడు మరి ప్రభువులో మన యొక్క జీవితాలను, కుటుంబములను కట్టుకోలేం. కనుక ఈ దినమున దేవుడు మనందరితో మాట్లాడుతున్న ఈ మాటలు, ఈ లోకంలో మనం యథార్థవంతులుగా బ్రతకాలి అనుకున్నట్లయితే అందరం తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, మీ గణనామానికి కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. మీరు ఇచ్చిన ఆయుష్ కాలమును బట్టి ప్రభా, మీరిచ్చిన ఈ వాగ్దానము మా అందరి జీవితంలో కూడా మీరే స్థిరపరచగలిగిన వారు. కనుక మా యొక్క ప్రవర్తనను యథార్థవంతులుగా మేము జీవించడానికి కావలసిన కృపను, సహాయమును, అట్టి ప్రేమను మెండుగా నిండుగా వీక్షించున్న ప్రతి ఒక్కరితో పాటుగా నాకును దయచేయమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.